మనల్ని నడిపించిన ఆ దేవునికి మనం మనసారా హృదయమారా మన ప్రభువుని ఆరాధించడానికి కొన్ని లేఖనాల ద్వారా మనం బలపరచబడిన వారమై ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధించడానికి ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరోసారి నీ ఇంటిలోనికి మేము వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యం నీ బిడ్డలకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాల ద్వారా మీరే మాతో మీరు మాట్లాడండి. నిలబడుతున్న ఈ అల్ప ఘటాన్నైనా నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు, కానీ ప్రభా నీవే మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని నిన్ను ఆరాధించే వారమైన మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా మమ్మల్ని నడిపించమని మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో చాలా సింపుల్గా ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట ఏమిటనంటే అది విశ్వాసము, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో నిలిచేది ఎవరంట? ప్రేమయే. జీవం గల దేవుని యొక్క సన్నిధిలో మనలను దేవుడు ఎట్టి వారిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనంటే ఆయనను స్తుతించే పాత్రలుగా ఉండడానికి. ఈ స్తుతించే పాత్రలుగా మనం ఉండాలి అని అంటే ఆయన చేసినటువంటి త్యాగం ఏంటనంటే ప్రేమ. అది చెప్పి చేయలేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి తన కుమారుడు ఎక్కువగా బెల్లం తినే అలవాటు ఉందంట. ఏంటది? బెల్లం. ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఎవరు తినకుండా ఉంటారండి? ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా స్వీట్ అంటే వదులుతారా? వదిలిపెట్టరు. కానీ ఈ కుర్రవాడు బెల్లాన్ని ఎక్కువగా తింటూ ఉన్నాడు. దానిని దృష్టిలో పెట్టుకుని తల్లిగారు ఏం చేశారంటే ఈడు బెల్లం మాన్పించాలి, తినకుండా ఉండేటట్లు చేయాలని అనుకుని గాంధీ గారి దగ్గరికి తీసుకుని వచ్చిందంట. ఆ టైంలో ఎవరి దగ్గరికి? మాస్టర్ దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి? గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్తే అయ్యా, ఈడు బెల్లం తినకుండా ఉండమంటే తినకుండా ఉండట్లేదు, తింటూనే ఉంటున్నాడు. కానీ ఇతను బెల్లం మానమని చెప్పండి అన్నాడు. బెల్లం తినుట మానమని చెప్పండి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, కొంత టైం కావాలమ్మ నాకు, ఈడు బెల్లం తినకుండా ఉండాలంటే నాకు కొంత టైం ఇయ్యి అన్నాడు. సరేనయ్యా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు రమ్మన్నారన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడంట ఆయన, అరే బాబు, నువ్వు బెల్లం తినకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది, అంత మంచిది కాదని చెప్పాడంట. ఎందుకనంటే ఎందుకు ఇంత గ్యాప్ కావాలి? ఆ మాట చెప్పడానికి ఇన్ని రోజులు గ్యాపా? ఆయనకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. కానీ అంటే ఆయనకు అలవాటు ఉంది కాబట్టి ఏం చేశాడంటే ఆయన చేసి చూపించాడు. నేను తింటాం మానేసి అప్పుడు మిమ్మల్ని తినొద్దు అని చెప్పాడు. ఆయన తింటూనే నువ్వు తినొద్దు అని చెప్తే న్యాయము కాదు. అలాగే జీవం గల దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రేమ అంటే ఏమిటో చూపించి చేసి నిరూపించి ఆయన ఇలా ఉండము అని చెప్పేసి ఆయన వెళ్ళాడనమాట కదా. అందులో మూడు భాగాలుగా ఇవ్వబడింది. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అక్కడ కనబడుతూ ఉంటాయి మనకి కదా. వాటన్నిటిని ఫిల్టర్ చేస్తే 3 మిగిలినాయి అంట. ఎన్ని మిగిలినాయి? 3. ఆ 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ ఈ మూడిట్లని ఫిల్టర్ చేస్తే ఏం మిగిలింది? ఒకటే మిగిలింది. ఆ ఒకటి కూడా ఏమిటంట? ప్రేమ.
అంటే ఈ మూడిట్లలో నిలిచినది శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమతోనే దేవుడు పాపులమైన మనలను ప్రేమించి, తాను ప్రాణం పెట్టినంతగా మనలను ప్రేమించి, తన్ను తాను అప్పగించుకొని మనలను తన ప్రేమతో మన పాపం నుండి విడిపించాడు ఆయన కదా. అందుకనే శ్రేష్టమైనదిగా ఏర్పాటు చేయబడింది. మరి విశ్వాసము అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. విశ్వాసము అనేది ఏమిటంటే అది ఒక చట్టం లాంటిది. ఏంటది? చట్టం. ఏమనంటే ఇప్పుడు మనకు ఒక చట్టము శాసించినప్పుడు, ఇవ్వబడినప్పుడు దాని అనుకూలంగా మనం నడవాలి కదండి. అలా నడవకపోతే ఆ చట్టం రీత్యా మనకి ఏం చేయబడుతుందంటే, చట్టానికి విరుద్ధంగా మనం ఏదైనా చేసినా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కదా. అలాగే విశ్వాసము అనేది ఏమనంటే ఒక చట్టం కింద వస్తుంది కదా. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహమా, నేను నీకు చూపించు దేశనకు నీవు వెళ్ళుము అన్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? వెంటనే దేవుడు ఏమైతే ఆయనతో చెప్పానో, తను ఆ చెప్పిన మాట చొప్పున ఆయన ఏం చేశాడంట? వెళ్ళాడు. అందుకనే ఆయనకు చివరికి ఒక మాట ఇవ్వబడింది. ఆ విశ్వాసము అనగానే ప్రతి వారి యొక్క మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన తండ్రి అని పిలబడుతున్నాడు, అంటే విశ్వాసులకు తండ్రి అని పిలబడుతున్నాడు. ఎందుకనంటే దేవుడు అతని పట్ల ఏ చట్టాన్ని అయితే ఇచ్చాడో ఆ చట్ట ప్రకారంగా, ఆ మాట ప్రకారంగా లోబడతాడు, ఆ మాటకి లోబడుతున్నాడు. అలా లోబడి ఆ చట్టానికి విధేయుడయ్యాడు. ఆయన మాటే చట్టం, ఆజ్ఞాతిక్రమమే పాపము. అలాగే ఈయన ఆజ్ఞయే, దేవుడు అతనికి ఏది ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. అందుకని అతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అంటే విశ్వాసము అనగా ఆ చట్టానికి విధేయులమై ఉండడం కదా, సిద్ధపాటు కలిగి ఉండడం. దేనికి సిద్ధపాటు అంటే ఆయన మాట వినుటకు. మరి ఆయన అదే చేశాడు. విశ్వాసులకు తండ్రి అంటే ఊరికి అన్నారేంటి? ఆయన అనలేదు కదా. వెంటనే అబ్రహమా అని పిలవగానే చిత్తము ప్రభువా అన్నాడు. అంటే నేను నీవేది చెప్తుంది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని ఆయనకు విశ్వాసులకు తండ్రి అని వ్రాయబడింది. అంటే ఆయనకి ఇచ్చిన ఆయన చట్టం కింద ఈయన ఉన్నాడు. ఆయన ఏది చెప్తా చేస్తూ వచ్చాడు. నీ కుమారుడు ఒక్కడైనా, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అన్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? వెంటనే ఇవ్వడానికి తను సిద్ధపడ్డాడు. ఎందుకనంటే ఆ సిద్ధపాటు, ఆ చట్టానికి లోబడడం, అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క చట్టంలోనికి నేను రావడమే విశ్వాసము. మరి ఈ దినాన ఆయన సన్నిధిలో చేర్చబడిన మనమందరము కూడా నియామక సమయమును మనం పెట్టుకున్న ప్రకారంగా మీరు అందరూ ఏం చేయబడ్డారు? ఆ మాట ప్రకారంగా సమయానికి రాగలిగారు. ఇప్పుడు మనమందరము ఆయన మాట వింటున్నాం, అవునే కదా. ఆయన చట్టం కిందకి మనం వచ్చామని అర్థం. రమ్మన్నారు, ఆ ప్రకారంగా వచ్చారు. అంటే చట్టానికి మీరు లోబడినట్టే, దేవుని మాటకు లోబడిన వారు. ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఉంది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32, 31, 32 చదువుతాం. 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఎవరమే? రాహాబు అని వేశ్య. ఆమెకు ఒక వృత్తి, అది ఆమెకున్న వృత్తి, ఆమె చేసే పని. అందరూ ఒకలా చూస్తారు ఆమెను. అలాంటి ఆమె ఎలా మార్చబడిందనంటే, ఆమె ఇశ్రాయేలీయుల గురించి ఒకసారి విన్నదంట. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి వస్తున్నప్పుడు సముద్రం ఎన్ని పాయలుగా విడబడిందంట? 2 పాయలుగా విడిపోయిందంట. ఆ మాట ఈ రాహాబు అనే వేశ్య కూడా విన్నది ఒకప్పుడు. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తున్నప్పుడు, వీరు ప్రయాణించే మార్గంలో అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు, ఓగు రాజుతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి పట్ల దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని విని ఏమైందంటే ఆమె గుండెలు పగిలిపోయినాయి అంట. అందుకనే ఆమె
దేవుడి ప్రజలు ఆ మార్గం గుండా వస్తున్నారు కాబట్టి ఆ దేవుడు వారి పట్ల చేసే ప్రతి పనిని గంభీరంగా ఉంటున్నాయి. దేవుడు వారికి ఇస్తానన్నది ఇస్తూ వస్తున్నాడు కాబట్టి ఈ రాహాబును వేశ్య కూడా తన విశ్వాసమును బట్టి కదా, తన విశ్వాసమును బట్టి, అంటే ఎవరి చట్టంలోకి వచ్చేసింది రాహాబు? దేవుని యొక్క చట్టంలోనికి వచ్చింది. ఇప్పుడు ఆ దేవుని ప్రజలను ఏం చేసిందంట? సమాధానంగా తన ఇంటిలోనికి చేర్చుకుంది. యాక్చువల్గా ఆమె సమాధానంగా చేర్చుకునే మనిషా కాదు. ఆమె ఎక్కడుందంటే ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉంది. ఎరుకో రాజు ఏది చెప్తా చెయ్యాలి. ఎరుకో రాజు ఆమెకు స్వతంత్రాన్ని ఇచ్చాడారా ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో ఉండడానికి? ఆ పట్టణంలో నా రాజుకు వ్యతిరేకంగా చేసే హక్కు లేదు. అయినప్పటికీ కూడా ఆమె ఎవరిని బట్టనంటే ఆ దేవుని యొక్క మాటను బట్టి, ఆయన ఇశ్రాయేలీల దేవుని మాట విన్నది కాబట్టి ఆ ఇశ్రాయేలీల దేవుని యందు విశ్వాసం ఉంచింది. అవును, ఆయన దేవుళ్ళకే దేవుడు, ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. మీ దేవుడు మిమ్మల్ని నడిపించే విధానాన్ని చూసినప్పుడు మా గుండెలు పగిలిపోయినాయి. అంటే అందరికీ ఏం కలుగుతుంది? అక్కడ భయం కలుగుతుంది. ఇశ్రాయేలీలు వస్తున్నారంటే వారికి ఏం కలిగింది? భయం. ఆ భయంతోనే వేగుల వారు వచ్చారన్న సంఘటన వారికి తెలిసింది. అయితే ఈమె ఏం చేసిందంటే సమాధానముగా చేర్చుకుంది. లేదనుకోండి లోపల ఉండండి అని చెప్పేసి ఏం చేయాలి, ఎరుకో రాజుకి ఫోన్ చేసి, అయ్యా ఇదిగో వేగులు చూసేవారు వచ్చేసారు, నా దగ్గర ఉన్నారు, పట్టుకున్నాను అంటే ఏమైపోతారు వాళ్ళు కదా? ఆవిడ ఆ ఎరుకో పట్టణంలో ఉన్న రాజుకి అప్పగించవచ్చు. కానీ ఆమె అలా అనుకోలే. ఎవరికి భయపడింది? ఎవరి చట్టంలోనికి వచ్చింది? ఎరుకో రాజు యొక్క చట్టంలో ఆమె లేదు. ఎవరి చట్టం కిందకు వచ్చిందంట? ఆ దేవుని ఇశ్రాయేలుల దేవుని యొక్క చట్టంలోనికి వచ్చేసింది. అంటే ఆయన యందు విశ్వాసంలోకి వచ్చింది. విశ్వాసం ఉంచడమే ఆయన కిందకు రావడం, ఆయన మాటకు లోబడడం, ఆయన మాటను అంగీకరించడం. వినుట వలన విశ్వాసము. ఏ విశ్వాసము? ఆయన మాటకి లోబడుటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే, ఆయన చిత్తంలోనికి మనం రావడమే విశ్వాసము. అందుకనే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నిటినీ ఫిల్టర్ చేయగా మిగిలినవి ఈ మూడిట్లో మొదటి విశ్వాసము. అంటే మనము ఖచ్చితంగా ఆయన మాటకు, ఆయన చిత్తంలోనికి మనం రాబడ్డాం, ఆయన చిత్తంలోనికి మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమి ఆజ్ఞాపిస్తారో మనం ఎదురు చూడాలి. అందుకని అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభు అంటూ ఉండేవాడు. అందుకని ఆయన ఏమి అడిగితే చేసేవాడు, ఆయన ఏమి ఆ పిలుపునకు లోబడేవాడు. అంటే ఈ దినాన దేవుని ఆరాధించే వారమైన ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను కూడా ఎవరి చట్టంలోనికి వచ్చామనంటే యేసయ్య చట్టంలోనికి నీవు నేను వచ్చి ఉన్నాం. అదే విశ్వాసము. అంటే ఆయన ఏది చెప్తే అది మనం ఇక్కడ చేయాలి. కేవలం పేరుకు మాత్రమే మనం ఉంటే మనం ఆయన చట్టంలో ఉన్నవారము కాదు కదండి. మన ఇండియా బార్డర్ దాటి వేరే బార్డర్లోకి వెళ్ళండి, పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళండి, హారతి ఇచ్చి తీసుకోరు. ఏం చేస్తారు? ముందు బంధిస్తారు, ఇన్ఫార్మర్ ఏమని చెప్పి అవసరమైతే కాల్చి పారేస్తారు. సమాధానం ఉండదు అక్కడ. అంటే ఒక బార్డర్ నుంచి, ఒక దేశ బార్డర్ నుంచి ఇంకో దేశ బార్డర్లోకి ఎంటర్ అయితేనే అంత ప్రమాదమే. మరి జీవం గల దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా అంటే నిన్ను నన్ను తన చట్టంలోనికి, తన యొక్క రాజ్యంలోనికి, తనతో పాటు ఉండే తన రాజ్యంలోనికి చేర్చడానికి, మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి తను తాను ఈ లోకానికి రాగలిగాడు ఆయన. ఆ నిమిత్తమే, అంటే మన నిమిత్తమైన రావడం జరిగింది. అయితే నీవు నేను ఆయన యొక్క చట్టంలోనికి, ఆయన విశ్వాసంలోనికి నీవు నేను వచ్చినట్లయితే ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఆయన కోరుకున్నది అది, ఆయన ఏర్పాటు చేసుకున్నదే అందుకని. అయితే నీవు నేనేం చేయాలంటే కేవలము మాట వరకే కాకుండా, పెదవులతో వచ్చే మాటలు కాకుండా, అది హృదయానుసారంగా వచ్చేదిగా ఉండాలి కదా, ఆత్మానుసారమైన రీతిలో రావాలి. అప్పుడు అది ఎలా ఉంటుందంటే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అది దేవునికి కావాల్సింది. వారే విశ్వాసులు, వారు ఆయన అండర్లో ఉన్నవారు కదండి. సో మనం బయట చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ నడిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. కోబ్రా టీమ్ అంటారు, మిలిటరీ అంటారు, తర్వాత సంథింగ్ వారి పేర్లే ఉంటాయి కొన్ని. అంటే అందరూ ఒకటి కాదు, వారి టీములు, వారి వర్క్, వారి ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ టీములు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీరు ఎలా ఉండండి అంటే ఆ టీం వాళ్ళు ఇక్కడ ఆ వర్క్ చేయరు. అంటే ఏమిటంటే మనకున్నటువంటి డిపార్ట్మెంట్లో వేరు వేరు వర్క్లు ఉంటాయి.
అలాగే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, విశ్వాసం అనేది ఆయనకి అండర్ కింద రావడానికి అనేది. ఒక టీచింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఒక టీచరే చేస్తాడు, నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. టీచర్ నాన్ టీచింగ్ వర్క్ చేయడు, నాన్ టీచర్ టీచింగ్ వర్క్ చేయడు. అలాగే మనం కూడా దేవుడిచ్చినటువంటి ఒక చట్టంలోనికి మనం వచ్చాం, ఆయన విశ్వాసమైన చట్టంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు నీవు నేను ఎవరి మాటకు లోబడాలి? ఆ దేవుని యొక్క మాటకు లోబడిన వారంగా ఉండాలి. అప్పుడే మన విశ్వాసము అని అర్థం. అలా లోబడకుండా నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానంటే వాళ్ళని కోవర్ట్స్ అని అంటారు. ఎవరి కోవర్ట్స్ అంటే అపవాదికి. ఎవరికి? అపవాదికి. దేవునితోనే ఉంటారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారు, చేసే పనులన్నీ ఎవరికి? అపవాది యొక్క పనులే, అపవాది యొక్క మార్గంలోనే నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కోవర్ట్స్ కదా. దేవుడు నన్ను కోరుకునేది ఇది అపవాది కింద ఉండమని కాదు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము మాట వినగానే, ఆ దేవుని మాట వినగానే చిత్తం ప్రభు అనేవాడు. అలాగే రాహాబు కూడా ఒక మాటకు భయపడింది, తన యొక్క జీవితాన్ని మార్చుకుంది, తన యొక్క ఆలోచన విధానం మార్చుకుంది, తను ఆలోచించే విధానం మారింది, తాను నడిచే మార్గం మారింది. ఆమె ఏం చేయబడింది అంటే రాహాబును వేశ్య అని ఒక చోట రాయబడింది. ఇంకో చోట కూడా రాయబడింది చూడండి, రాహాబును వేశ్య అని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ కూడా ఆమె గురించి రాహాబును వేశ్య అని రాయబడుతుంది. చూడండి, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఏమైపోయింది ఆవిడ? మళ్ళీ ఇప్పుడు నీతిమంతురాలు. ఏ మూలంగా? క్రియల మూలం. ఎవరి క్రియలు? సాతాను క్రియలా? సాతాను సంబంధించినటువంటి ఉదయం లేచిన కాడి నుంచి మనం పరీక్షించుకుంటే మనం ఎవరి పక్షంగా చేస్తున్నాం వర్క్? ఎవరి చట్టంలో ఉన్నాం? అపవాది చట్టంలో ఉన్నామా, లేకపోతే దేవుడిచ్చినటువంటి చట్టంలో ఉన్నామా? కదా, మీకు అర్థమవుతుందని చెప్పేసి చట్టం అనే మాట మాట్లాడుతున్నాం, దాన్ని విశ్వాసము అని చెప్తున్నా. ఇవన్నిటికీ జల్లెడేగా 3 మిగిలినవి. ఆ 3 కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటే వీ విల్ బి సక్సెస్. మనం అప్పుడు సక్సెస్ అవుతాం. ఆ 3 కూడా 3 మాటలు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కదా. సో అందులో విశ్వాసం అనే దానికి మనం దేవుని విశ్వాసులుగా పిలబడుతున్నాం అని అంటే మన క్రియలు ఎలా ఉండాలంటే రాహాబును వేశ్య మాటలతో కాక చేతలతో కాక ఏం చేస్తున్నాడు? క్రియల రూపంగా అది దాల్చింది. కాబట్టి రాహాబును వేశ్య ఏం చేయబడింది అంటే నీతిమంతురాలుగా మార్చబడింది. ఇక్కడ రాహాబును వేశ్య రెండోసారి రాహాబును వేశ్య రాయబడింది. ఇప్పుడు చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం, 1వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1:1. ఓకే చదవండి అక్క. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఎవరి వంశవాళ్ళది? యేసుక్రీస్తు వంశావళి. 5వ వచనంలోకి వద్దాం. ఇప్పుడు నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు. ఈవిడెవరు? అక్కడ ఏం రాయబడి ఉంది? రాహాబును వేశ్య అని రాయబడి ఉంది. యాకోబు పత్రికలో కూడా రాహాబును వేశ్య రాయబడి ఉంది. ఇది ఎవరి వంశం? ఎవరి వంశం ఇది? యేసు క్రీస్తు వంశావళిలో రాహాబు అను వేశ్య మాత్రం రాయబడిందా? వేశ్య లేదు అక్కడ. తన జీవితం మారింది. ఎవరి వంశావళిలోకి వచ్చిందంటే యేసు క్రీస్తు వంశావళిలో రాహాబు చేర్చబడింది. అంతేగాని రాహాబును వేశ్య అని మాత్రం వృత్తి లేదు అక్కడ. ఏమైపోయిందనంటే యేసు క్రీస్తు చట్టంలోకి వచ్చాక లోకము చచ్చిపోయింది. ఏమైపోయింది? లోకము చచ్చిపోయింది. లోక ఆశలు చచ్చిపోయినాయి. లోకంలో ఆశ జీవించే విధానం మారిపోయింది. తన ప్రజలు మారిపోయారు. తన మార్గం మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు యెహోషువ, ఏమన్నాడంటే ఆ రోజు వేగులు వారిని దాచినటువంటి రాహాబు ఎక్కడ ఉంది అని చెప్పి ఆమె ఇంటి వారిని తీసుకొని రండి అని చెప్పి ఆమె ఆ ఇంటి వారిని తీసుకుని వచ్చేసింది. అంటే సమాధానంగా చేర్చుకునేట వలన ఏం చేయబడిందంట? తాను రక్షించబడింది, తన కుటుంబం వారిని కూడా రక్షించుకోగలిగింది. అంటే నీవు ఆయన చట్టం కిందకు వస్తే నీతో పాటు ఎవరుంటారంట? నీ కుటుంబం కూడా ఆయన చట్టంలోనికి రావాలి. అది విశ్వాసము. రాహాబు యొక్క విశ్వాసమును బట్టి తన తల్లిదండ్రులు నమ్మారు.
తన తల్లిదండ్రులు వెంబడించారు. ఆమె ఏమి చెప్తుందో ఆ మాటకు లోబడింది. అయితే అప్పటికే ఆమెని హేళన చేస్తుండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు. నువ్వు చేసే పాడు పనికి మళ్ళీ ఈ పట్టణం అంతా కాలిపోతుందంటే, పట్టణం కాలిపోతే కాలినే కానీ ముందు నీ పట్టణం కాలిపోద్దని ఉండేవారేమో, ముందు నీ ఇల్లే కాల్చేస్తారేమో అని ఉండేవారేమో. ఎందుకంటే ఆమె చేసే పని మంచిది కాదు. కానీ ఆమె మనస్సు మారింది, ఆమె విశ్వాసం మారింది, ఆమె ఆలోచన విధానం మారింది. అందుకనే ఆమె దేవుని చట్టం కిందకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆమె యొక్క నడవడి మారిపోయింది, ఆలోచన విధానాలు మారిపోయింది. అందుకని నీవు నేను విశ్వాసము అంటే నిలిచిన వాటిలో మూడిట్లో మొదటిది విశ్వాసము అని ఉన్నదనంటే వీఆర్ అండర్ ద జీసస్ క్రైస్ట్. ఆయన చట్టంలో మనం ఉన్నామని అర్థం. ఆయన చట్టంలో ఉన్న నీవు నేను ఎవరి ప్రకారంగా నడవాలనంటే ఆయనకి ఇష్టంగా. ఆయన నడమన్నది ఏంటి? జస్ట్ ఆయనకి ఇష్టంగా మంచిగానే ఉండమని చెప్తున్నాడు, అంతేగాని చెడుగా ప్రవర్తించమని చెప్పలే. రాహాబు ఆ విధంగా తన విశ్వాసమును బట్టి ఏం చేయబడిందంటే తాను రక్షించబడింది. తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకుని ఏకముగా ఎవరి వంశంలో చేర్చబడిందంట? ఎవరి వంశంలో చేర్చబడింది? యేసు క్రీస్తు వంశవళిలోనికి వెళ్ళిపోయింది పేరు. ఇదే నాన్న దేవుని గల దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వంశవళిలో ఉంచడానికే నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన చట్టం కింద ఉండడానికే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అందుకనే ఈ 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అప్పుడు వచ్చాడు కాబట్టి ఆయన ఇదేనా మనకు అదే మార్గంలోనికి అదే వంశంలోనికి నీవు నేను చేర్చబడుతున్నా. మన చదువుకునే సమయంలో ఉంటాయి చరిత్రలో చోళుల వంశమని, మొఘలుల వంశమని కదా అవి ఉంటాయి. కానీ అవి పరలోక రాజ్యాన్ని వాళ్ళ యొక్క యుద్ధ తీరును బట్టి పరిపాలించిన విధానాన్ని బట్టి వ్రాయబడినాయి. కానీ ఈయనైతే అలా కాదు. నా పాప విషయంలో తన్ను తాను అప్పగించుకొని మనలను తన వలె పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చుకోవడానికి తన్ను తాను బలియాగంగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకని నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పి. సో ఆయన చెయ్యి విడిచిపెట్టుడు ద్వారా నీవు నేను ఎవరు చేపట్టుకున్నాము? ఇప్పుడు జీవంగల దేవుని చేపట్టుకుని ఇప్పుడు నీవు జీవరాజ్యంలో అంటే నిత్యము జీవించే రాజ్యంలో మనం చేర్చబడడానికి నిరీక్షణ ఇచ్చాడు. సో మన యొక్క విశ్వాసం అది, ఆరాధించు వారి యొక్క నిదర్శనం అది. ఆయన చట్టంలో నీకు నాకు ఉన్నదేంటంటే విశ్వాసంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండడమే విశ్వాసం. విశ్వాసిని అని పేరు చెప్పుకోవడం గొప్ప కాదు, ఆయన చట్టంలో ఉన్నవన్నీ కూడా అమలు చేయాలి. మనం వెళ్ళే మార్గంలో ఏ సైడ్ నడవాలి? మనం వెళ్ళే మార్గంలో ఏ సైడ్ నడవాలి? లెఫ్ట్ సైడ్, అంతేనా? రైట్ సైడ్ నడుస్తారా? ఎలా నడిచేయాలని తోరుతుంది. నేను చెప్పేదానికంటే అనిపిస్తే బాగుంటుంది కదా. రైట్ సైడ్ ఏమైపోద్ది, రైట్ సైడ్ వెళ్తే ఏమైపోద్ది? ఏమవుతుంది చూస్తే తెలుస్తుంది కదా. వెనకాల అప్పుడు కొయ్యి అని వస్తూ ఉంటుంది అనమాట. అది అలా ఉంటుంది. అందుకనే చట్టం ఏం చెప్తుంది అంటే మనం రైట్ సైడ్ కాదు, రోడ్డుకి లెఫ్ట్ సైడే నడవాలి కదా, అది రూలు. అలాగే కొన్ని చట్టాలు ఉంటాయి, పిల్లలు ఏ వయసు వరకు చదవాలి ఆ వయసులో వారిని చదివించాలి. రైట్ టు రూల్, చదివే హక్కు. ఇలా కొన్ని చట్టాలు ఉంటాయి. ఆడవారిని ఏమనంటే కొన్ని చట్టాలు ఉంటాయి, దిశా చట్టం అని. ఆ చట్టానికి లోబడాలి. మరి జీవం గల దేవుడు నీకు నాకు ఆయన యందు వచ్చామనంటే ఆయన చట్టంలో ఉండడమే విశ్వాసం. ఆయన మాటకి లోబడడమే విశ్వాసం. ఆ విశ్వాసం అనేది నిలుచును కదా. విశ్వాసం ప్రధానమైనది. రెండవది నిరీక్షణ. ఎవరంట? నిరీక్షణ అనగానే ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఎవరైనా అబ్రహాము నిరీక్షణ. ఆయన నిరీక్షణ ఇచ్చేది ఏంటంటే పునాదులుగా పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఇట్ ఈజ్ ఆల్సో రైట్. కానీ ఇంకొకటి ఉంది, అంటే నిరీక్షణ అన్నదానికి ఒక మాట చెప్పాలంటే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణకి ఆయన డెఫినేషన్ సరిపోద్ది. ఆయన శరీరము చీకిపోయినను 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో మాట చెప్తూ ఉంటాడు ఆయన. ఏమనంటే ఈయన శరీరము చదువుదాం చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆ భూమి మీద నిలుచుననియు
నేనెరుగుదును ఇలాగు నా చర్మము శరీరముతోనే నా దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఎంత గొప్ప నిరీక్షణ! ఈయన పరిస్థితి ఏంటి? షూటు బూటు వేసినే కూర్చోలేదు అక్కడ. ఏం వేసుకున్నాడు? ఆ పరిస్థితి ఎలాగుందంట? నెంబర్ 1, భార్య దూషిస్తుంది. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే గోక్కోవడానికి ఖాళీ లేదు, గోర్లు కూడా లేవంట. తనకు అంత ఒళ్ళంత పుండ్లు వచ్చేసినాయి. రెండవది, తనకున్నటువంటి సంతానం అంతా కూడా చనిపోయారు. మూడవది, తన స్నేహితులను పిలబడిన వారందరూ కూడా రోజు వచ్చి నువ్వు చేసిన పాపమే, నీ యొక్క క్రియలు చెడ్డవే, నువ్వు దేవుడికి విరోధంగా జీవించావు, ఇలా సూటుపోటి మాటలతో అతన్ని బాధ పెడుతూ ఉన్నారు కదండి. ఇలా బాధ పెడుతూ ఉంటున్నారు. ప్రతిసారి ప్రతి ఒక్కరు అతను బాధ పెడుతూ ఉన్నారనమాట. అంటే అతను ఎంత కృషించిపోయి ఉంటాడు, అవును కదా. అయినప్పటికీ కూడా తన భార్య, ఎవరో ఏదో అన్నారులేండి, పక్క వాళ్ళు ఏదో అన్నారు, ఫ్రెండ్స్ ఏదో అన్నారా, చెప్పావులే వెళ్ళాను అనుకోవచ్చు. తన భార్య అంటుంది, ఈ పరిస్థితి చూసి కూడా నువ్వు ఇంకా దేవుడు 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 అంటావు ఎందుకు? ఆయనని విసర్జించి విడిచిపెట్టి రా అని చెప్తుంది. ఆ దేవునిని కూడా విసర్జించి, అంటే తన భార్య కూడా తనని ఏం చేస్తుందంటే విసర్జించి, తన ఇంటిలో ఉన్న పనివాడు కూడా ఏం చేస్తున్నాడంటే చెవిటివాడిగా నటిస్తూ వినినా కూడా మాట వినినా కూడా విననట్టుగా వాడు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. ఇలాంటి అనుభవాలు ఎప్పుడు ఎదురవుతూ ఉంటాయంటే, కోడలు పెద్ద ఆవిడ అయిన తర్వాత, అత్తగారు ముసలావిడ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాయి అనమాట. కనీసం ఆ పిల్లలు నా మాట వినబడి కూడా వినబడినట్టు వెళ్ళిపోతున్నారు. చూడు, వాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేస్తున్నారు, వినబడినట్టు వెళ్ళిపోతున్నారని ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి త్వరలో అందరికీ కదా. సో అంటే వాడు ఇవన్నీ విననట్టుగా వెళ్ళిపోతున్నాడంటే మానవ నైజం. ఆడుకునే పిల్లలు అలాగే ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ పిలిస్తే కేకేసినా కూడా పరిగెత్తిని పారిపోయేవాళ్ళు. అంటే ఆ వయసు అలాగ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడే మాట ఎలాగ ఉంటుందంటే, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కంప్లైంట్ అదే, నీ కొడుకులు పిలుస్తుంటే పలకరు, వినపడినట్టు వెళ్ళిపోతున్నారు, ఇలాగా అలాగా అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది రియల్గా జరుగుతుంది. ఆ యోబు దగ్గర అలా జరుగుతుంది. తన పనివాడు పిలిస్తే పలికితే పరిగే చాలామంది వచ్చేవారు. కానీ ఈయన పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈయన పిలిస్తున్నా కూడా వినబడినట్టు వాళ్ళు ఏమవుతున్నారంట, వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా యోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడంట? నిరీక్షణ ఉన్నది. ఏమంట? నా మట్టుకు నేనే, నా కన్నులారా నేను ఆయనను చూస్తాను. దేనికోసం నిరీక్షిస్తున్నాడు? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. దేవుడు నన్ను దిగంబరిగానే భూమి మీద పంపాడు, నేను దిగంబరిగానే అక్కడ దేవుడు ఇచ్చాను, మధ్యలో వచ్చినవన్నీ దేవుడు తీసుకొని పోయాను, ఇంక నేనేం కావాలి? అందుకనే నిరీక్షణకు ఆయన ఆధారం. చాలా ఉన్నాయి సందర్భాలు, తర్వాత దేవుని చిత్తమే తర్వాత ఎప్పుడని చూద్దాం. సో అది నిరీక్షణకు కర్త అయిన మనలను నిరీక్షించే స్వభావం కలిగించాడు. ఎలాంటి నిరీక్షణ అంటే, నేనున్నాను నీకు అని అర్థం. నువ్వు నా చట్టంలోకి వస్తే నేను నీకు ఉన్నాను. అందుకనే యోబు అన్నాడు, ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా ఆయన నా దేవుడు విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయనను నేను చూస్తాను. అందుకనే నీవు ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం కూడా మనం కలిగి ఉండవలసిన గొప్ప నిరీక్షణ ఇదే. నీ అయిన వారు నిన్ను విడిచిపెట్టేసినా, నా అనేవారు నిన్ను దూషించినా, హేళన చేసినా, ఇబ్బంది పెట్టినా, సో మనం దేని గురించి కూడా బాధపడనక్కర్లా. ఎందుకంటే నా పక్షంగా ఉన్నవాడు బలమైన వాడు, నిరీక్షణకు ఆధారణ కర్త, నిరీక్షణకు కర్త ఆయన యందు నిరీక్షించాం. అందుకనే యోబు తన భార్యని నమ్ముకోలే, యోబు తన పరివారిని నమ్ముకోలే, యోబు తనకున్న ఆస్తిని నమ్ముకోలేదు, యోబు తన స్నేహితుల మీద నమ్ముకోలేదు, వారి యందు నిరీక్షణ అసలే ఉంచలేదు. ఎవరి యందు నిరీక్షించాడంటే, నా విమోచకుడు సజీవుడు. అది నిరీక్షణ. ఇదేనా నీవు నేను కూడా ఆ సజీవుడైన దేవునిని ఆరాధించడానికి నీవు నేను వచ్చాం. మొట్టమొదటి ఆయన చట్టం కింద మనం ఉన్నాం, ఆయన విశ్వాసమునకు మనం ఉన్నాం, ఆయన విశ్వాసులుగా పిలువబడుతున్నాం. రెండవది, ఆయన నిరీక్షణ యందు నీవు నేను ఉండాలి. ఆయన నిరీక్షణకు కర్త, అదే ఆ కర్త ఆయన మీద మనం నిరీక్షించి ఉండవలసిన వారమై ఉన్నాం. అంత గొప్ప నిరీక్షణ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సరే, మూడవ దానికి వద్దాం. మూడవది ఏమిటంటే ప్రేమ.
ఈ మూడిట్లని ఫిల్టర్ చేస్తే మిగిలేది ఏదంట? ప్రేమ. ప్రేమే శ్రేష్టమైనది. ప్రేమ అనే దానికి గొప్ప డెఫినేషన్ ఏంటంటే సిలువలో ఆయన వేలాడుతూ పలికిన మొట్టమొదటి మాట ఏమంటున్నాడు ఆయన? తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. ప్రేమ అంటే అది, క్షమించే గుణం ఉండాలి. అలాంటి క్షమించే గుణం లేనప్పుడు ప్రేమ ఉన్నదంటే ఎవరు నమ్మరు, నమ్మలేం కదండి. మనం ఎవరినైనా ఏమన్నా అన్నాం అనుకోండి, మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, వెంటనే శపించేస్తాం. ఏం చేస్తాం? శపించేస్తాం. అలా ఏమవుతుందనంటే వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము అని చెప్తున్నాడు ఆయన. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో మాట రాయబడి ఉంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు దేనికి ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట. ఎందుకంటే ఆయన ఆ శిలువ మ్రాను మీద పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాటే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వాడు గనుకనే వీరేమి చేయుచున్నారు, ఏం చేస్తున్నారు తెలియదు ఆయనకి. ఆయనను గుద్దారు, కొరడాలతో కొడుతున్నారు, మేకులు దిగ్గొట్టారు, హేళనగా మాట్లాడారు. ఇన్ని చేస్తుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? వారు ఏమి చేస్తున్నారో వారు ఇరుగరు, తండ్రి వాళ్ళని క్షమించు అని. అది ప్రేమ అంటే. సో అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు, మీరు కూడా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ధనము సంపాదించడానికి ప్రయాసపడతాం మనం కదా, అది నిజమే, అది కావాలి. ఈరోజు పనికి వెళ్ళామంటే అర్థమైంది డబ్బులు వస్తాయనే, లేదు డబ్బులు రాకపోయినా పని చేస్తానంటే అసలు ఖాళీగా ఉంటారండి మనుషులు కదా. అంటే మనం ఎంతో కొంత లాభాన్ని అపేక్షించే మన పనికి వెళతాం. కానీ ఇదేమంటలే, మీరేం సంపాదించుకోవాలంటున్నాడు ఆయన? ప్రేమ. ఆ ప్రేమను సంపాదించుకున్నటకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి కదా, ప్రయాసపడాలి. ఇస్కరియోతు యోధా వచ్చి ఆ దేవుని బలలో చేవేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? మీలో నన్ను ఒకడు అప్పగింపబోచున్నాడు అని చెప్తాడు. వెంటనే ఇస్కరియోతు యోధా గారికి చెమటలు పట్టేసినాయి. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో నేను కాదు అని తెలియపరచుకోవాలని చెప్పేసి వెంటనే దగ్గరికి వచ్చి, అయ్యా నేనా అని అడుగుతూ వచ్చాడు. నీవన్నట్టే అన్నాడు కదా, నీవన్నట్టే అన్నాడు. అప్పుడైనా తన మనసు మారిందా? తన మనసు మారిందా? మరి అయినా ఇది తెలిసినా కూడా ఏమైనా అన్నారైనా? ఎందుకనంటే దేవుని చిత్తమేదో తను జరిగించుకోవాలి కాబట్టి, ఇది దేవుని చిత్త ప్రకారంగా జరగాలని దేవుడు దానిని తెలిసి కూడా ఇస్కరియోతు యోధాని ఏమీ మాట్లాడలే. నిజంగా ఆయన మాట్లాడుంటే వస్త్రపు చెంగు ముట్టుకున్న ఆమె స్వస్థపరచబడిందే. చనిపోయిన లాజరు బయటికి రా అంటే పరిగెత్తుకుని వచ్చాడే లేచి, ఇస్కరియోతు యోధా అని ఒక మాట మాట్లాడితే తన మనసు మారదా? అవును ప్రభా, నిజంగా పాపు నేను కాలు పెట్టేసుకుంటాడు. కానీ ఇది ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాను కనుక అది ఆయన చిత్తమై ఉంది. కాబట్టి ఈ యేసయ్య యోధా అని తెలిసినప్పటికీ కూడా ఏమీ మాట్లాడలేదు. అందుకని అది ప్రేమ అంటే. మనలను ఇరికించాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినా కూడా మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలని అర్థం. మన గురించి చెడుగా బయట మాట్లాడుతున్నాడు, ఈయనతో నేను మాట్లాడినంటే కుదరదు. దేవుని ప్రేమించేవారు ఆయన అందుకని ప్రయాస అంటే చాలా కష్టమే కదండి అలాంటి వాళ్ళని ప్రేమించడం. మనల్ని ఏదో ఇరుకులో మోసం చేశాడు, అందుకనే అతను మోసం చేశాడు కాబట్టి తిరిగి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలని? చేర్చుకోవాలి, ప్రేమించాలి. అదే ప్రయాస అంటే. చాలా కష్టమే, హృదయానికి భారమే. కానీ ఒనేసిము గురించి కూడా అదే అంటాడు, నా బంధకాలలో నేను కనిన ఒనేసిముని నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. నిష్ప్రయోజకరమైన వాడైన వాడు ఇప్పుడు ఏమవుతున్నాడంట? ఒకప్పుడు నీ దగ్గర దొంగిలించాడు, నిన్ను మోసం చేశాడు, కానీ ఈరోజు నువ్వు అతని ప్రేమతో, ఒకప్పుడు నీ ఇంటి దగ్గర దోసుడు, ఇప్పుడు దోసుడిగా కాదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే దోసుని కంటే ఎక్కువ. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే పాపాత్మలుగా ప్రేమించలేదు. ఎంతగా ప్రేమించాడంటే తనతో సమానంగా. అందుకనే ఆయన ప్రేమించిన ప్రేమకు మనం ఏమి ఆయనని ఇచ్చినా ఆయన సరిపోదు. అందుకనే ప్రేమ కలిగి ఉండే వారంగా మనం ఉండాలి.
ప్రేమ అంటే ఆయన అట్టి నిరీక్షణ కలిగేవాడు. అంటే మనం ఆయన చేసి చూపించి ఇలా నడువుడి అని చెప్పేసి మనకు అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు నీవు ఆయనందు విశ్వాసము కలిగిన వాడును అని అంటే ఏం చేయబడాలి? ఆ ప్రేమను ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకుండా నేను ప్రేమ కలిగి ఉన్నాను అని అంటే ద నెవర్ బిలీవ్ ఇట్. అది నమ్మశక్యము కానిది. కష్టాలలో ప్రేమించాలి, ఇబ్బందులలో ప్రేమించాలి. నీ దగ్గరికి వచ్చి మానేసినా సరే నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే ప్రేమే. ఆ ప్రేమ మారుస్తుంది. అది దేవుని ప్రయాస అంటే ఇదే. నీకు హాని చేసినా నువ్వు అతను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించకపోతే నా ప్రేమ లేనివాడు నావాడు కాడు. నువ్వు ఆరాధించినా వృధే, ఆరాధించినా వ్యర్థమే. ప్రేమ లేనివాడు నావాడు కాడు. మరి ఆయన ప్రేమ అంటే అందులో ఈ మూడింటికి జల్లెడ పెట్టామనుకోండి, ఏం మిగులుతుందట? విశ్వాసము, నిరీక్షణ పడిపోతే మిగిలింది ప్రేమ ఒకటి. అంటే ప్రతిదాన్ని ఫిల్టర్ చేస్తే ఫైనల్లీ ప్రేమ అనేది ఒక్కటే నిలిచింది. అంటే ఈ ప్రేమ అనేకమైన పాపాలను ఏం చేస్తుందంట? మర్చిపోద్ది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే చాలా దోషాలను కప్పుతుంది. అది దేవునికి ఇష్టమైనది. అందుకని దేవుని ఆరాధించేవారు ఈ మూడిట్లోనూ ఉన్నవారమై ఉండాలి. ఈ మూడిటి యందు అర్హత కలిగిన వారమై ఉండాలి. ఎన్నో ఉన్నాయి ఆత్మవరాలు కదా, ఆత్మఫలాలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటినీ జల్లెడ పట్టినప్పుడు 3 మాత్రమే మిగిలాయి. మిగతావన్నిటిని పక్క పెట్టేస్తే ఆ మూడింటిని మళ్ళీ జల్లెడ పడితే 1 మాత్రమే మిగిలింది. అది ప్రేమ. సో ఆ ప్రేమ కోసం మనం ఏం చెప్పడాలంట? ప్రయాసపడాలి. చాలా కష్టం. ఇప్పుడు వెళ్ళి 1000 రూపాయలు సంపాదించడం ఈజీయే. అదే వెళ్ళి నీ శత్రువుని ప్రేమించానంటే అవసరమైతే నా ప్రాణం పోయినా కూడా మాట్లాడనంటాం. అది ప్రయాస. దానికోసం ప్రయాసపడాలి కదా. కానీ అలాంటి ప్రయాస లేనప్పుడు, అలాంటి ఆలోచన లేనప్పుడు, అలాంటి ప్రేమ లేనప్పుడు దేవుని పిల్లలమని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. అందుకనే జీవం గల దేవుడు నిన్ను నన్ను కోరుకునేది అది. ఆయన ఆరాధించే వారమైన మనం ఇట్టి మార్గంలో మనం ఉండాలి. ఈ మూడింటి అందు మనం నమ్మకమైన వారంగా ఉంటే అట్టి మార్గంలో మనం సక్సెస్ అవుతాం. అంటే అట్టి దేవునిని మనం హృదయం ఆరాధించిన ఆరాధన అది దేవునికి ఇష్టమవుతుంది. అందుకని యోబుని దేవుడు సాతానికి అప్పగిస్తేనే యోబు అలా మారగలిగాడు. లేకపోతే యోబుని దేవుడికి అప్పగించినంతసేపు తన చుట్టూ ఏం చేశాడంట? కంచె వేశాడు. యోబు దగ్గరికి సాతాను వెళ్ళలేకపోయేవాడు. అంటే నిన్ను నన్ను కూడా దేవుడు అలాంటి సంరక్షణలో ఉంచాడు. మరి ఆయన కలిగి ఉండమన్నది ఏంటంటే ప్రేమ కలిగి ఉండు అని చెప్తున్నాడు. అట్టి నిరీక్షణపు అంటే అట్టి ప్రేమను కలిగిన వారమై జీవం గల దేవునిని ఆయన ప్రేమించుట నిజమంటే అందులో పేతురు కూడా అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆవిడ ఏమన్నాడు? ఆయన అవును ప్రభువా అన్నాడు. రెండోసారి మళ్ళీ పిలిచాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎస్ నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మూడోసారి పిలిచాడు ఆయన. మళ్ళీ పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అంటే వ్యసన పడుతూ ప్రేమిస్తున్నావు. అయితే ఏం చేయాలి? నా గొర్రెలను కాయం. చాలా కష్టం కదా. నిజంగా అతను నిన్ను ప్రేమిస్తే ఏం చేయాలంట? గొర్రెలను కాయాలి. చాలా కష్టం. అందరూ ఒకలా అంటారు. నేను స్కూల్లో ఉన్న 45 మంది ఒక క్లాస్ని కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడతాను. నేను ఇక్కడ ఈ బోర్డు మీద లెక్క చెప్పే లోపల ఇంకోటి బెంచి కింద కూర్చుని ఆడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే ఆడు కాళ్ళట్టి గిలుతాడు. ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. 40 మందిని మేము కంట్రోల్ చేసి పాఠం చెప్పడమే కష్టంగా ఉంది పిల్లల్ని. మరి ఆయన గొర్రెలను ఆయన విశ్వాసులను మరి కాయాలంటే ఎంత కష్టం. మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఒకే మందిరంలో ఎంతమంది విశ్వాసంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో తెలుసు కదని. అందరూ ఒకే ఆలోచన కలిగి ఉండరు. డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటాం. సో ఆ వేరియేషన్స్ అన్నీ ఈజ్ కమ్ టుగెదర్ అండ్ ఫ్రమ్ ఏ వన్ మైండ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీపింగ్ వన్ మైండ్. చాలా కష్టం కదా. అందరి యొక్క హృదయ ఆలోచనలన్నీ ఒక చోట కేంద్రీకరించబడేలాగా ఒకే ఆలోచన ఉండాలంటే తీసుకురాగలమండి. కానీ పేతురికి అంత నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయను అంటే వాళ్ళందరి మనసులు ఒక మనసుగా చేయాలని అర్థం. అందరూ ఒకే ప్రేమను కలిగి ఉండాలి. వారిని ప్రేమించగలగాలి. అందుకనే తనను హింసించిన వారిని సహాయతం హింసించబడినా కానీ హింసించబడ్డాడే కానీ
కొట్టబడ్డాడే కానీ వ్యతిరేకించలే కదా. ఈ దినాన మనం కూడా అంత పెద్ద శిక్షల దేవుడు మనకి ఇవ్వట్లేదు, కానీ జస్ట్ లవ్, దేవునికి ప్రేమించు. ఆయన ప్రేమిస్తే నీ తోటి వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలే. ఆ పొరుగు వారిని ప్రేమించట్లో స్వచ్ఛత కనబడుతుంది, పరిపూర్ణత కనబడుతుంది, నీతి కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది. అప్పుడు ఆ ప్రేమను బట్టి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని ఆ బెల్లంతో పొలిసిన ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేనా మన ప్రవర్తన బట్టి, మన వేయాపు అంటే మన యొక్క జీవితం యొక్క నడవడికను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఇతరులు బట్టి, దాన్ని బట్టి మనల్ని ప్రేమించిన విధానం అనేది వెల్లడపరచబడుతుంది. అందుకనే ఈ మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనం అట్లాంటి ప్రేమను కలిగి ఉండి ఆయనను ఆరాధించు వారిగా ఉండాలి. నేను విశ్వాసిని మాత్రమే అని అంటే దెర్ ఇస్ నో యూజ్. అది నీ దగ్గరే పెట్టుకో. ఒకనొక రోజు వస్తుంది, ఇప్పుడు రాబోయే వారంలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ పెరగవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడున్న టెంపరేచర్కి ఏమవుతుంది, 42 డిగ్రీలకే మనం ఏసీ వేసుకుని కూర్చుంటున్నాం. 45 డిగ్రీలు అయిందనుకోండి, ఏసీ కూడా కొంచెం వేడిగానే ఉంటుంది. ఇంకొక 2 డిగ్రీలు పెరిగింది అనుకోండి, ఏసీ వేసుకున్న వేస్టే. సో ఏమది కరెంటు బిల్లు వస్తుంది తప్ప మనకి మనశ్శాంతి ఉండదు. సో ఇలాంటి 45 డిగ్రీలు 50 డిగ్రీలకి వెళ్ళింది అనుకోండి, హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి దగ్గరగా ఉంటారనమాట. అలా వారం రోజులకి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోద్ది వాళ్ళకి. సో అలాంటి టెంపరేచర్, కేవలం ఈ టెంపరేచర్ దగ్గరే మన పరిస్థితి ఎలాగుంటే, నిత్యాగ్నిగుండంలో మన టెంపరేచర్, ఆ టెంపరేచర్ మెగా మిలియన్స్ ఆఫ్ వాట్స్ ఉంటుందంట. అది అగ్ని ఆరదు, పురుగు జాదు, బాగా 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 మండుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి తప్పించి అలాంటి దానికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవడానికే ప్రేమ. అది అలాంటి భయంకరమైనటువంటి యొక్క పాతాళం నుంచి విడిపించడానికే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడే. అందుచేత నీవు నన్ను ఆరాధించేవారమైన మనందరము కూడా ఈ మూడింటిలోనూ మనం కలిగి ఉండి, మరి ముఖ్యమైనది ప్రేమ యందు నిలిచి ఉండేలాగున దేవుడు అట్టి నిరీక్షణ గలవారమై ఆయన ఆరాధించేవారు మనమందరం కూడా అట్టి 3 లక్షణాలతో శ్రేష్టమైనది ప్రేమను కలిగి ఒకరి ఎడల మనం మన బంధువులు కానీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండి మన ప్రభు యొక్క యేసు క్రీస్తుని మనలో వెల్లడిపరుస్తూ దేవుని మహిమపరుద్దాం. అట్టి నిరీక్షణ మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం మోకరించి దేవుని ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడా